హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనము ఈ వీడియోలో వినాయక చవితి గురించి తెలుసుకుందామండి. వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి, ఏ రోజు జరుపుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. ఆది దంపతులైన శివపార్వతులు మొదటి కుమారుడైన గణపతిని పూజించినదే ఏ పని ప్రారంభించరు. గణేశుడి కృప అంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం. అయితే ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, పూజ టైమింగ్స్ ఏంటి, చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదు, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి దీపాలు పెట్టాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాము. గణేష్ చతుర్దశిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్ 6వ తేదీన, అలాగే సెప్టెంబర్ 7వ తేదీన 2 రోజుల పాటు ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే దృక్ సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి నిర్వహించుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూజ టైమింగ్ ఏంటంటే, వినాయకుడి పూర్తి అనుగ్రహం కలగాలంటే పండుగ నాడు ప్రత్యేకమైన సమయంలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవాలని అంటున్నారు జ్యోతిష్యులు. ఆ టైమింగ్ చూస్తే ఉదయం సమయంలో పూజ చేసుకునేవారు వినాయక చవితి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చంటారు జ్యోతిష్యులు. ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ సమయం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు జ్యోతిష్యులు. వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతి పాత్రమని, పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని చెబుతున్నారు జ్యోతిష్యులు. అదేవిధంగా వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆయనకు ఇష్టమైన రంగు నీలం రంగు కాబట్టి నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు. కాబట్టి పండుగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇంకా చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసుకుందాము. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతారు. అయితే ఈ సంవత్సరంలో 2 రోజుల పాటు చవితి తిథి ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో ప్రత్యేకమైన టైమింగ్స్లో చంద్రుడిని చూడకూడదని అంటున్నారు. ఆ టైమింగ్స్ ఏంటంటే, సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు చూడకూడదు. అదేవిధంగా సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు ఆకాశంలో చంద్రదర్శనం చేసుకోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదండి వినాయక చవితి జరుపుకునే రోజు 7వ తారీఖున జరుపుకోవాలి. ఇదే విధంగా జరుపుకొని మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అన్నీ పెడుతుంటాను, చూడండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.